కూటమి ప్రభుత్వంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఏడాదిలోపే టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. మహానాడుకు వచ్చిన కార్యకర్తలే టీడీపీ ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారని తెలిపారు. డీఎస్పీ నోటిఫికేషన్ ఉందో లేదో అర్థం కాని పరిస్థితిలో ఉందని ప్రకాష్ రెడ్డి ఆరోపణలు చేశారు. గొంతెత్తితే గొంతుకు వస్తారేమో అనేటువంటి ఒక భయాన్ని కల్పించారు ఈరోజు రాష్ట్రంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జైళ్లకు పంపి దాన్ని గొప్పలుగా చెప్పుకుంటా ఉన్నారు. మహానాడులో ఒక ఆయన ఎక్కడ పోయాడో తెలియదంటే, ఇంకొక ఆయన జైల్లో ఉన్నాడంటే, ఇంకొకరికి ఏమైందో తెలుసు కదా అంటున్నాడు. రెడ్ బుక్ గురించి గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు. మరి మీకు అధికారం ఇచ్చింది ఇందుకేనా అని ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. 92లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు భూమి పూజ చేసినటువంటి హైటెక్ సిటీని నువ్వు వచ్చినాక పూర్తి చేసి నేను హైటెక్ సిటీ నేనే కట్టానంటావు. రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన ప్రాజెక్టులు కావచ్చు, పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అన్నీ కూడా ఆయన పూర్తి చేసినవన్నీ కూడా నేనే తెచ్చానని చెప్తావు. మరి ఈ రాష్ట్రానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ అంటావు. కరువుకు నువ్వే బ్రాండ్ అంబాసిడర్, అబద్ధాలకు నువ్వే బ్రాండ్ అంబాసిడర్, ఈ రాష్ట్రాన్ని దగా చేయడానికి వెన్నుపోటుకు నువ్వే బ్రాండ్ అంబాసిడర్. 5-6 కంపెనీలకు 1,00,000 కోట్ల రూపాయల పనులు ఇచ్చాడు. వారి ద్వారా సగం డబ్బులను ఆయన దొబ్బేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు. గొంతెత్తితే గొంతుకు వస్తారేమో అనేటువంటి ఒక భయాన్ని కల్పించారు ఈరోజు.